నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ పవన్ కు కేటాయించిన ఛాంబర్ కావాలన్న పయ్యావుల డిప్యూటీ సీఎం ఛాంబర్ 211కు మార్పు విశాఖ ఉక్కుపై ఏపీ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ వర్మ విద్యుత్ కొనుగోలుపై కొనసాగుతున్న విచారణ కమిషన్ చైర్మన్ తో విద్యుత్ అధికారి రఘు భేటీ నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టులో విచారణ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు రేపు మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ లోక్సభ స్పీకర్ పదవిపై ఎన్డీఏ నేతల కసరత్తు సాయంత్రం రాజ్నాథ్ నివాసంలో కీలక భేటీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో సచివాలయంలో అడుగు పెట్టబోతున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఆయన సెక్రటేరియట్ కి రాబోతున్నారు. అయితే 7 ఏళ్ల తర్వాత సచివాలయానికి వస్తున్న పవన్ 2017 జూలైలో ఉద్దానం సమస్యల పరిష్కారం అప్పటి సీఎం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఇక 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో సెక్రటేరియట్ కు వస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు దక్కించుకుని పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేనాని విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయానికి పరిశీలించారు పవన్ కళ్యాణ్. అక్కడ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం పరిచయం చేసుకున్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సెక్రటేరియట్లోని 2వ బ్లాక్లో జనసేన మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కోసం 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను అధికారులు సిద్ధం చేశారు. ఆయనతో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కపక్కగా పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి. శివాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రేపు పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో తనకు కేటాయించినటువంటి ఛాంబర్ ను పరిశీలించేందుకు గాను పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సచివాలయంలోని 2వ బ్లాక్ లో ఛాంబర్ ను కేటాయించడం జరిగింది. అయితే ఆ ఛాంబర్లకు సంబంధించి కూడా కొంత ఛాంబర్ మార్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చిన తర్వాత తను ఏ ఛాంబర్లకి వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఏదైతే పవన్ కళ్యాణ్ కి కేటాయించినటువంటి ఛాంబర్ ఉందో ఆ ఛాంబర్ ప్లేస్ లో కొత్తగా ఇంకో ఛాంబర్ ఇస్తారని కూడా ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా సమావేశం అవుతారు. చంద్రబాబుతో సమావేశం సందర్భంగా కొన్ని కీలక అంశాలకు సంబంధించి కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సచివాలయానికి వస్తున్నటువంటి నేపథ్యంలో రాజధాని రైతులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు
చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని కోసం పోరాటం చేసిన రైతులకు మద్దతుగా నిలిచారు. అమరావతి రాజధానిని కొనసాగిస్తాము, ఇదే తమ పార్టీ స్టాండ్ అంటూ కూడా గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం పరిశీలించడం జరిగింది. క్యాంపు కార్యాలయం అదేవిధంగా డిప్యూటీ సీఎం హోదాలో తాను నివాసం ఉండేందుకు అనువైనటువంటి ఇరిగేషన్ క్యాంపు కార్యాలయాన్ని ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉండబోతూ ఉన్నారు. ఇంకా అదే ప్రాంగణంలో తన ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు, మీటింగులు కావచ్చు, వాటిని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆఫీస్ అనువుగా ఉండటంతో అదే ఆఫీస్ ను డిప్యూటీ సీఎం కార్యాలయంగా కూడా ఉంచుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. దీన్ని కూడా పరిశీలించారు. దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ చేసినట్టు సూచించినట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయానికి వస్తున్నటువంటి నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆయనకి ఘనంగా స్వాగతం కూడా పలకడం జరిగింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఇక మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయింది. మండలిలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూలై 12న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. నామినేషన్లకు జూలై 2 వరకు గడువు ఇచ్చారు. ఇక్బాల్ వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరడంతో సి రామచంద్రయ్యపై అనర్హత వేటుపడింది. దీంతో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడంతో ఈసీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకు గాను ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో 10 ఏళ్లకు గాను అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అరవై 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేస్తారు. ఆధునిక పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీలో యువతకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీలో ఆధునిక సాంకేతికత ఏర్పాటు చేస్తారు. శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను టీటీఎల్ నియమిస్తుంది.
ఏటీసీల్లో ఏటా 15,860 మందికి 6 రకాల లాంగ్ టర్మ్ కోర్సుల్లో 31,200 మందికి 23 రకాల షార్ట్ టర్మ్ కోర్సులో శిక్షణ అందిస్తారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలోని ఐటీఐలో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. ఈ ఏటీసీలతో రానున్న 10 ఏళ్లలో 4 లక్షల మంది శిక్షణ అందించనున్నారు. ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా పనిచేస్తాయి. అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు టెక్నాలజీ హబ్గా పనిచేస్తాయి. ఏటీసీలో వివిధ కోర్సులు శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. వైజాగ్ స్టీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానపరంగా నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, అరిమిల్లి రాధాకృష్ణ, బొల్లిశెట్టి శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎమ్మెల్యేలు సహకారంతో నర్సాపురం పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అటువంటి సంస్థలను పిలిపించి మాట్లాడడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం యొక్క నిబంధనలు ఉన్నాయో వాటిని సులభతరం చేయడం ద్వారా, సరళతరం చేయడం ద్వారా భూమి కేటాయింపులు వెంటనే జరిగే విధంగా, త్వరితగతిన అన్ని అనుమతులు కూడా మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలని కలగజేసే విధంగా ముందుకు వెళ్తాము రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సత్యకుమార్ తొలిసారి అనంతపురం జిల్లాకు వెళ్లారు. బీజేపీ నేత సందిరెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా ధర్మవరం బయలుదేరారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఎస్కే యూనివర్సిటీ నుంచి బత్తలపల్లి మీదుగా ధర్మవరం చేరుకుంటారు మంత్రి సత్యకుమార్. బీహార్, గుజరాత్ నుండి నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారాయని అంటున్నారని, దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుండి చాలా మంది పిల్లలు నీట్ పరీక్ష రాశారని తెలిపారు. 2015 నుండి నీట్ పరీక్ష తెలంగాణ విద్యార్థులు రాస్తున్నారని, కేవలం 15% మాత్రమే ఆల్ ఇండియా కోటాకి పోతున్నారన్నారు. పరిపాలించినటువంటి రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రం 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. మరి దురదృష్టవశాత్తు మరి అక్కడికే పరిమితమైంది అనుకోవడం లేదు. చాలా రాష్ట్రాల్లో ఈ పేపర్ లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తున్నదో అర్థం కావడం లేదు. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు ఇప్పటి వరకు కూడా. పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరి నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు, విద్యార్థి సంఘాలు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరతారు. సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్ మార్గంలో పులివెందులు చేరుకుంటారు. తిరిగి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు. జగన్ 3 రోజుల పాటు పులివెందులలోనే ఉండనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. ఈ నెల 21న తిరిగి తాడేపల్లికి వస్తారు. 22న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు.